జూలై 3 శుక్రవారం తర్వాత ధనుసు రాశి వారికి ప్రారంభమయ్యే సమయం సాధారణంగా కనిపించిన గ్రహాల్లో దాగి ఉన్న సందేశం మాత్రం అసాధారణంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది. చాలా రోజులుగా మీ మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికే దిశగా పరిస్థితులు కదలడం ప్రారంభమవుతాయి. మీరు గమనించక ముందే మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. ఆ మార్పు బయట ప్రపంచంలో కంటే ముందుగా మీ ఆలోచనలలో మొదలవుతుంది. అదే ఈ కాలంలోని ప్రధాన సంకేతం. అందుకే ఈ వీడియోను చివరి వరకు వినండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. చివరిలో చెప్పే జ్యోతిష్య సంకేతం ఈ మొత్తం ప్రయాణానికి అసలు అర్థాన్ని తెలియజేస్తుంది. ధనుసు రాశి వారికి అధిపతి గురుగ్రహం. గురువు జ్ఞానం, దిశ, ధైర్యానికి ప్రతీక. జూలై 3 తర్వాత గురువు ఇచ్చే ప్రభావం మీలో ఒక స్పష్టమైన నిర్ణయ శక్తిని మేల్కొల్పుతుంది. ఇంతకాలం ఒక విషయంలో మీరు సందేహంతో నిలిచిన స్థితి ఇప్పుడు మారడం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు మీ మనసును భారంగా మార్చిన ఆలోచనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతాయి. మీ విలువ మీకే మరింత స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది. ఇదే మార్పుకు మొదటి అడుగు. ఈ సమయంలో శని చూపే క్రమశిక్షణ కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. శని ప్రభావం కారణంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు కొత్త కోణంలో అర్థమవుతాయి. ఒకప్పుడు అడ్డంకిగా కనిపించిన విషయం ఇప్పుడు మీ ఎదుగుదలకు పునాది అని గ్రహించే స్థితి వస్తుంది. ఇదే కారణంగా జూలై 3 తర్వాత మీలోని ఆత్మవిశ్వాసం మునిపటి కంటే బలంగా నిలుస్తుంది. మీ మాటల్లో స్థిరత్వం కనిపిస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తుంది. మీ ఆలోచనలో పరిపక్వత కనిపిస్తుంది. ఈ కాలంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. మీ గురించి ఒక కీలక నిర్ణయం ఇప్పటికే రూపం దాల్చిన సంకేతాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని అందిస్తారు. గురుదక్షిణ కేవలం 11 రూపాయలు మాత్రమే. ఇప్పుడే ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అది మీ కళ్ళ ముందు వెంటనే బయటపడదు, కానీ సంఘటనలు ఒక్కొక్కటిగా ముందుకు రావడం ప్రారంభమైనప్పుడు ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం ఒకే దారిలో కలిసినట్టుగా మీకు అర్థమవుతుంది. అందుకే ఈ దశలో తొందరపాటు కంటే పరిశీలనకు ఎక్కువ విలువ ఉంటుంది. మీరు ప్రశాంతంగా గమనించిన ప్రతి చిన్న సంకేతం తర్వాత అడుగుకు మార్గం చూపుతుంది. జూలై 3 తర్వాత చంద్రుని సంచారం కూడా మీ ఆలోచనలకు కొత్త దిశను ఇస్తుంది. గతంలో మనసును కలవరపెట్టిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఒక విషయం ముగియాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించే ధైర్యం మీలో పెరుగుతుంది. అదే సమయంలో కొత్త అవకాశాలకు మనసు సిద్ధమవుతుంది. ఇది బయట ప్రపంచం మార్చే కాలం కంటే ముందుగా మనసును మార్చే కాలం. ఆ అంతర్గత మార్పే తర్వాత కనిపించే ప్రతి ఫలితానికి మూలం అవుతుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక తప్పు ఉంది. గ్రహాల సంకేతాలను కేవలం ఒక సంఘటనతో మాత్రమే పోల్చడం. కానీ జ్యోతిష్యం అలా పనిచేయదు. ముందుగా శక్తి మారుతుంది, తర్వాత ఆలోచన మారుతుంది, ఆ తర్వాత మాత్రమే నిర్ణయం మారుతుంది, చివరికి ఫలితం కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్లకు ఇప్పుడు ఇదే క్రమం ప్రారంభమైంది. అందుకే చిన్న మార్పులను కూడా తేలికగా తీసుకోవద్దు. ప్రతి సంకేతం తర్వాత పరిణామానికి సూచనగా నిలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక కోణంలో మాత్రమే చూశారు. ఇప్పుడు అదే దృక్పథం మారే సమయం ప్రారంభమవుతుంది. దీనికి కారణం మీ మాటలు కాదు, మీలో వచ్చిన స్థిరత్వం. గ్రహాలు ఇచ్చే ఈ శక్తి మీ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా వెలుగులోకి తీసుకొస్తుంది. అందుకే జూలై 3 తర్వాత ప్రతి అడుగును ఆలోచించి వేయండి. తొందర కంటే స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వండి. జూలై 3 శుక్రవారం తర్వాత ధనుసు రాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ప్రారంభమయ్యే మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో మీ కష్టానికి విలువ పెరుగుతుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా చేసిన శ్రమ ఇప్పుడు గుర్తింపు పొందే దిశలో అడుగులు పడతాయి. ఒక పని పూర్తయిన తర్వాత మరో అవకాశం మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం మొదలవుతాయి. ఆలస్యంగా జరిగిన ప్రతి ప్రయత్నం ఇప్పుడు వేగాన్ని అందుకుంటుంది. ఈ సమయం మీ సహనానికి వచ్చిన ప్రతిఫలాన్ని చూపించే కాలంగా నిలుస్తుంది. ఉద్యోగంలో ఉన్న ధనుసు రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఈ బాధ్యతలు భారం కాదు, మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశం.
అధికారులు మీ పనితీరును గమనించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెప్పే మాట కంటే మీరు చేసిన పని ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి చిన్న పనిని కూడా పూర్తి నిబద్ధతతో ముగించండి. మీ క్రమశిక్షణ మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. గతంలో మీ శ్రమను పట్టించుకొని వారు ఇప్పుడు అదే పనిని ప్రశంసించే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఈ కాలం కొత్త దిశను చూపిస్తుంది. కొత్త బాధ్యత, కొత్త వాతావరణం లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతాయి. మీ అనుభవానికి సరిపోయే అవకాశం దగ్గర పడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో గురుగ్రహం ఇచ్చే వివేకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే తొందరగా కాకుండా స్పష్టమైన ఆలోచనతో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలం విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త ఒప్పందాలకు మార్గం ఏర్పడుతుంది. మీపై నమ్మకం ఉంచిన వారి సంఖ్య పెరుగుతుంది. మీ వ్యాపారంలో స్థిరత్వం పెరగడానికి కారణం ఒక అదృష్టం మాత్రమే కాదు, మీరు పాటించిన క్రమబద్ధమైన విధానం. అదే ఇప్పుడు ఫలితాన్ని అందిస్తుంది. కొత్త ప్రణాళికలను అమలు చేసే ధైర్యం కూడా ఈ సమయంలో పెరుగుతుంది. ధన ప్రవాహంలో కూడా క్రమంగా స్థిరత్వం కనిపిస్తుంది. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు అయ్యే పరిస్థితి నుంచి బయటపడే దశ మొదలవుతుంది. సంపాదించిన దాంట్లో కొంత భాగం నిల్వ చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఇదే భవిష్యత్తులో మీ ఆర్థిక భద్రతకు బలమైన అడుగు అవుతుంది. ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో లెక్కలు, ప్రణాళిక, క్రమశిక్షణ ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు చూపించే ఈ జాగ్రత్త తర్వాత నెలల్లో మరింత ప్రయోజనాన్ని అందిస్తుంది. కొంతమందికి ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. అది భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచే మార్గంగా మారుతుంది. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి పెట్టిన సమయం వృధా కాదు, అది మీ విలువను పెంచే పెట్టుబడిగా నిలుస్తుంది. ఈ సమయంలో మీ జ్ఞానం ఎంత పెరుగుతుందో అంతే మీ అవకాశాలు కూడా విస్తరిస్తాయి. శని ప్రభావం కారణంగా ఒక ముఖ్యమైన పాఠం కూడా మీకు అర్థమవుతుంది. తాత్కాలిక లాభం కంటే శాశ్వత స్థిరత్వం గొప్పదని ఈ కాలం మీకు నేర్పుతుంది. అందుకే తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే పరిశీలించి తీసుకునే నిర్ణయాలే మంచి ఫలితాలని మీకు ఇస్తాయి. మీలో పెరిగిన ఓర్పు, క్రమశిక్షణ, దూరదృష్టి కలిసి మీ వృత్తి జీవితాన్ని మరింత బలంగా నిలబెడతాయి. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న పోటీ కూడా మారుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ పనితీరును గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు సాధించిన ప్రతి చిన్న విజయం తర్వాత పెద్ద అవకాశానికి ద్వారం తెరుస్తుంది. అందుకే ప్రతి రోజును ఒక కొత్త ప్రారంభంగా భావించి ముందుకు సాగండి. గ్రహాల అనుకూలత మీ ప్రయత్నాలకు దిశను ఇస్తుంది. ఆ దిశలో మీరు వేసే ప్రతి అడుగు మీ ఎదుగుదలకు బలమైన ఆధారంగా నిలుస్తుంది. జూన్ 3 శుక్రవారం తర్వాత ధనుసు రాశి వారికి సంబంధాల విషయంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మాటలతో చెప్పలేని కొన్ని భావాలు ఇప్పుడు స్పష్టంగా వ్యక్తమయ్యే సమయం వస్తుంది. గ్రహాల కదలిక మీ మనసుకు స్థిరత్వాన్ని ఇవ్వడంతో మీరు ప్రతి బంధాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకునే స్థితిలో నిలుస్తారు. ఒకప్పుడు చిన్న అపార్థం పెద్ద సమస్యగా అనిపించిన సందర్భాలు ఇప్పుడు సులభంగా పరిష్కారం వైపు కదులుతాయి. మీ స్వభావంలో కనిపించే నిగ్రహం చుట్టూ ఉన్న వారిలో నమ్మకాన్ని పెంచుతుంది. అదే ఈ కాలంలోని ప్రధాన బలం. వివాహితులైన ధనుసు రాశి వారికి దాంపత్య జీవితంలో సమతుల్యత పెరుగుతుంది. ఇంతకాలం చెప్పవలసిన మాటలు మనసులోనే ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం బలపడుతుంది. ఇంట్లో శాంతి, పరస్పర గౌరవం, సహకారం పెరుగుతాయి. చిన్న విషయాలపై ఎక్కువగా స్పందించే స్వభావం తగ్గి పెద్ద లక్ష్యాల వైపు కలిసి ఆలోచించే స్థితి ఏర్పడుతుంది. ఈ మార్పు కుటుంబ వాతావరణాన్ని మరింత ప్రశాంతంగా మార్చుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ కాలం ప్రత్యేకమైన సంకేతాన్ని ఇస్తుంది. గురుగ్రహం ఆశీర్వాదం కారణంగా మంచి పరిచయాలకు మార్గం తెరుస్తాడు. కుటుంబ సభ్యులు చేసే చర్చలు సానుకూల దిశగా సాగుతాయి. మీ వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే వ్యక్తులతో పరిచయం ఏర్పడే యోగం బలపడుతుంది. ఈ దశలో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సాగుతుంది. అదే ఈ కాలానికి ఉన్న ప్రత్యేకత. ప్రేమలో ఉన్న ధనుసు రాశి వారికి కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. సందేహాల కంటే స్పష్టతకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. నమ్మకానికి బలమైన పునాది ఏర్పడుతుంది. భావోద్వేగాలకు బదులుగా పరస్పర గౌరవం ఈ బంధాన్ని మరింతగా బలపరుస్తుంది. ఈ కాలంలో నిజాయితీతో చెప్పిన ప్రతి మాట బంధాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిగా మారుతుంది. స్నేహ సంబంధాల్లో కూడా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. మీకు నిజంగా అండగా నిలిచిన వ్యక్తులు ఎవరో స్పష్టంగా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కష్ట సమయంలో మీతో పాటు నడిచిన వారి పట్ల మీకు గౌరవం మరింత పెరుగుతుంది. అదే సమయంలో మీ సమయానికి విలువ ఇవ్వని వ్యక్తుల నుంచి సహజంగానే దూరం ఏర్పడుతుంది. ఈ మార్పు బాధను ఇవ్వదు, బదులుగా మీ జీవితంలో ప్రశాంతతను పెంచుతుంది. ప్రతి పరిచయం శాశ్వతం కాదు, కానీ ప్రతి మంచి సంబంధం ఒక వరమని ఈ కాలం మీకు నేర్పిస్తుంది. సమాజంలో మీ పేరుకు కూడా
కొత్త విలువ ఏర్పడుతుంది. మీ మాటల్లో కనిపించే స్థిరత్వం, మీరు తీసుకునే నిర్ణయాల్లో కనిపించే న్యాయం, ఇతరులతో వ్యవహరించే తీరు చాలా మందిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఒకప్పుడు మీ గురించి సందేహంగా చూసిన వారు ఇప్పుడు గౌరవంతో మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. చాలా కాలంగా మీరు చూపించిన సహనం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. జూన్ 3 శుక్రవారం తర్వాత ధనుసు రాశి వారికి ఈ మొత్తం కాలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే గురు, శని, కేతు గ్రహాల ప్రభావాన్ని గమనించాలి. ఈ 3 గ్రహాలు కలిసి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు దారి చూపిస్తాయి. గురుగ్రహం మీకు సరైన దిశను చూపిస్తుంది. శని మీ క్రమశిక్షణను బలపరుస్తుంది. కేతు అవసరం లేని భారాన్ని దూరం చేస్తుంది. ఈ 3 శక్తులు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి. జూలై 3 శుక్రవారం తర్వాత ధనుసు రాశి వారు ఈ మొత్తం కాలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే గురు, శని, కేతు గ్రహాల ప్రభావాన్ని గమనించాలి. ఈ 3 గ్రహాలు కలిసి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు దారి చూపిస్తాయి. గురుగ్రహం మీకు సరైన దిశను చూపిస్తుంది. శని మీ క్రమశిక్షణను బలపరుస్తుంది. కేతు అవసరం లేని భారాన్ని దూరం చేస్తుంది. ఈ 3 శక్తులు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి. అందుకే జూలై 3 తర్వాత మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచనతో, స్థిరత్వంతో ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఈ కాలంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీ మనసును అలసిపోయేలా చేసిన పరిస్థితులు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతాయి. వాటి స్థానంలో స్పష్టత, ధైర్యం, నమ్మకం నిలుస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో ఒక లక్ష్యం కనిపిస్తుంది. మీరు నడిచే ప్రతి దారిలో ఒక దిశ కనిపిస్తుంది. ఇదే గ్రహాల అనుకూలత ఇచ్చే నిజమైన బలం. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ఎంతో విలువైనది. ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మనసును ఏకాగ్రతతో ఉంచడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురువారం రోజు గురుగ్రహాన్ని స్మరించడం, శనివారం రోజు శని భగవాన్ని భక్తితో ప్రార్థించడం మనసుకు స్థిరత్వాన్ని ఇస్తాయి. మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో స్మరించడం ద్వారా ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. జ్యోతిష్యంలో పరిహారం అనేది భయంతో చేసే పని కాదు. మనసుకు క్రమశిక్షణను ఇవ్వడానికి, మంచి ఆలోచనలను పెంపొందించడానికి చేసే ఆధ్యాత్మిక సాధన. ఈ సమయంలో మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం మీకు ఒక ప్రత్యేకమైన శుభ ఫలితాన్ని అందిస్తుంది. సమయానికి పని పూర్తి చేయడం, పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి కొంత సహాయం చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని మరింత బలపరుస్తాయని జ్యోతిష సాంప్రదాయం చెబుతుంది. ఇవి మీ వ్యక్తిత్వాన్ని కూడా మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. జూలై 3 తర్వాత మీ జీవితంలో కనిపించే ప్రతి చిన్న మార్పును గమనించండి. కొన్ని అవకాశాలు నిశ్శబ్దంగా మీ ముందుకు వస్తాయి. కొన్ని పరిచయాలు కొత్త దిశను చూపిస్తాయి. కొన్ని నిర్ణయాలు చాలా రోజుల తర్వాత మీ మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ మొత్తం ప్రయాణంలో ముఖ్యమైన విషయం ఒకటే, మీరు మీపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. గ్రహాల అనుకూలత దిశను చూపిస్తుంది. ఆ దిశలో నడిపేది మీ కృషి, మీ వివేకం, మీ స్థిరత్వం. ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన ఒక విషయాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోండి. మీ గురించి ఒక కీలక నిర్ణయం ఇప్పటికే రూపం దాల్చింది అనే సంకేతం. ఆ నిర్ణయానికి బలం ఇచ్చేది మీ ప్రవర్తన, మీ సహనం, మీ ఆలోచన విధానం. జూలై 3 తర్వాత మీరు చూపించే పరిపక్వతే తర్వాత కనిపించే మార్పులకు కారణంగా నిలుస్తుంది. అందుకే ప్రతి రోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి. మీ లక్ష్యాలపై దృష్టిని నిలబెట్టుకోండి. గ్రహాల అనుకూలతను సద్వినియోగం చేసుకోండి. ఈ జ్యోతిష్య విశ్లేషణ సాంప్రదాయ జ్యోతిష్య దృష్టికోణంలో ఆధారంగా రూపొందించబడింది. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, జన్మ నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఫలితాలు వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోను మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి ఇంకా రీచ్ అవుతుంది. మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్లో పంచుకోండి. ధనుస్సు రాశికి సంబంధించిన ఇలాంటి జ్యోతిష విశ్లేషణ కోసం నిరంతరం చూడాలంటే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ అందరికీ గురుగ్రహ అనుగ్రహం, శుభం, స్థిరత్వం, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.